హలో అండి అందరికీ. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇవాళ హైదరాబాద్ సమీపంలో చేవేళ్ళ దగ్గర ఒక ఘోరమైన యాక్సిడెంట్ అయితే జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు చూశారు కదా, వీళ్ళు ఎంత చక్కగా ఉన్నారో. వీళ్ళు ముగ్గురు కూడా పాపం చనిపోవడం జరిగింది. ఒక రకమైన ఘోరమైన యాక్సిడెంట్ అనమాట. ప్రధానంగా చూస్తుంటే ఈ యాక్సిడెంట్లో మొత్తం కలిపి 24 మంది చనిపోయారు. 24 మందిలో ఎక్కువ బాధను కలిగించింది ఏమైనా ఉన్నది అంటే వీళ్ళు చనిపోవడం. ఎందుకు అంటే మిగతా వాళ్ళు చనిపోయినా కానీ ఇంటికి ఒక లెక్క చనిపోయారు, కానీ ఒకే ఫ్యామిలీలో అది కూడా చేతికి వచ్చిన కూతురులు చనిపోవడంతో వాళ్ళ ఫ్యామిలీలో విషాద అంటే ముఖ్యంగా వాళ్ళ ఊరు మొత్తం కూడా ఒక విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ముగ్గురు కూడా చదువుకుంటున్నారు. ఇందులో ఇద్దరు వచ్చేసి కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా, దానిలో డిగ్రీ చేస్తున్నారు. ఒక ఆమె ఎంబీఏ చేసి జాబ్ అయితే చేస్తూ ఉంది. వీళ్ళు హైదరాబాద్ పెళ్ళికి వచ్చారనమాట. వీళ్ళ పెద్దక్కకి రీసెంట్గా 17 పెళ్ళి అయిపోయింది. అయితే ఆ పెళ్ళి చూసుకొని రిటర్న్ అయ్యారు. వాళ్ళ సొంత ఊరు వచ్చేసి వికారాబాద్, తాండూరు ఆ ఏరియాలో ఉంది. వాళ్ళు యాక్చువల్లీ ఏంటి అంటే రైలుకి వెళ్ళాలి అనుకున్నారు వికారాబాద్, కాకపోతే రైలు లేట్ అయిపోయింది, అందలేదంట. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ బస్సుకు ఇచ్చారు. అంటే చూశారు కదా, విధి వాళ్ళను పగబట్టింది. నిజంగా ఆ రైలు కనుక కొంతసేపు లేట్ అయినా కానీ వీళ్ళకి ఆ రైలు అందేది, రైల్లో వాళ్ళు సంతోషంగా వాళ్ళ ఇంటికి చేరేటోళ్ళు. కానీ ఆ విధి వాళ్ళని పగబెట్టడం వల్ల వాళ్ళు పాపం బస్సుకి వెళ్ళారు. ఆ బస్సు టిప్పర్ లారీ గుద్దుకోవడం ద్వారా ఘోరమైన యాక్సిడెంట్ అయితే జరిగింది. ఏదేమైనా కానీ మనకి వింటుంటేనే ఇంత పెయిన్. చూశారు కదా, వాళ్ళు చేతికి వచ్చిన వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, మనకే ఇంత బాధ ఉంటే ఒకే ఇంట్లో అది కూడా ముగ్గురు పిల్లలు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులకి పెయిన్ ఎలా ఉంటుందో మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ప్రధానంగా ఏంటి అంటే దాదాపు ఈ యొక్క సంఘటనలో 24 మంది చనిపోయారు. 24 మంది చనిపోయినా కానీ అంత బాధ అయితే లేదు. కానీ 2 సంఘటనలు, ఒకటి వచ్చేసి ఒక తల్లి 15 నెలల బాబు చనిపోయిన సంఘటన ఒకటి, వీళ్ళ ముగ్గురు చనిపోయిన సంఘటన అయితే అందరినీ కూడా బాధకు గురి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా యంగేజ్ అనమాట, చదువుకుంటున్నారు, డిగ్రీ చేస్తున్నారు, చాలా యంగేజ్. చేతికి వచ్చిన పిల్లలు చనిపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఏదేమైనా కానీ ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం, ప్రధానంగా అక్కడ రోడ్లు వెడల్పు చేయకపోవడం వల్ల ఈ ఘటన జరిగింది అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఇలాంటి ఘటనలు, ఇంత ఘోరమైన ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. అలాగే వాళ్ళ కుటుంబానికి ఇంకా ఏమని ధైర్యం చెప్తాం. ముగ్గురు కూతురు చనిపోతే వాళ్ళ పెయిన్ అంటే మనకి ఎంత పెయిన్ ఉంటే వాళ్ళకి ఇంకా ఏ స్థాయిలో పెయిన్ ఉంటుందో మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇది అంటే వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలి, అలాగే వాళ్ళ కుటుంబానికి ధైర్యం చేకూరాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.